అంటే వీడియో మళ్ళీ వెంటనే పంపించారు. ओके उपस्थित हुए सभी भाई बहनों को प्रभु यीशु मसीह के नाम में सलाम। अभी जो है हमारे भाई विजय कुमार जी प्रभु का संदेश देंगे और अन्नदात ब्रदर चंद्रशेखर जी करेंगे। అన్న చెప్పండి. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈనాడు 1504వ రోజు మనము తెలుగు టు హిందీ కూడికలో మరి చేరవటానికి ప్రోత్సాహం చేశారు. దేవుని సేవకులను రాజ్పాల్ గారిని ఈ సుదీర్ఘ కాలంలో ఆడుకున్న ప్రభుత్వం సూచిస్తున్నాం. దేవుని వాక్యం నుండి परमेश्वर का दास जो 1504 दिन से जो है ये सभा को चलाते आ रहे हैं, इसके लिए हम प्रभु को बहुत बहुत धन्यवाद करेंगे और आज के दिन की सभा में हम वचन की ओर जाएंगे. ప్రియులారా, మరి మనము ధ్యానం కొరకై ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1-6 వచనాలు చదువుతున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6 వచనాలు. आज की हमारी अध्ययन के लिए इर्मिया की पुस्तक 18वां अध्याय 1 से लेके 6 वचन हम पढ़ेंगे. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమారింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగిట మంటితో చేయొచ్చు. ఒక వచనాన్ని చదువుతారా ఇందులో శేఖర్? పూర్తి చదవమంటారా? నేను వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగిట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగిటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశాను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు, జిగిటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారా, మీరు నా చేతిలో ఉన్నారు. శేఖర్, ప్రేయర్ చేయండి అన్న. అయ్యా శేఖర్ లేదన్నా, లేరా? అంకుల్ అయ్యా స్టార్ట్ చేయండి అంకుల్. నేను చదివాను. మన శేఖరు మరి చదువుతాడా? మరి ఎట్లా? మీరే ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి మీ దయని బట్టి, కృపను బట్టి 1504వ రోజు మేము కూడుకొని మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు. ఇర్మియా గ్రంథం నుండి 18వ అధ్యాయం 1-6 వచనములు చదువుకున్నట్టుగా మీరు దీవించండి. మీ ఆలోచనలు మాకు దయచేయండి. ఘనతమయ ప్రభావాలు మీరు పొందుకుందరని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న మాటలో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట, నీవు లేచి కుమారింటికి పోమన్నాడు. చంద్రశేఖర్, అన్న లేరన్న, అన్న లేరు. చెప్పండి అన్న, ఇప్పుడు వచ్చింది. అది ఓకే. 2వ వచనంలో యెహోవా దేవుడు నీవు లేచి కుమారింటికి పొమ్మని ఇర్మియాతో చెప్పారు. देखिए, ये इसमें हम देखते हैं यहोवा परमेश्वर जो है तो उठकर जो है कुम्हार के घर पे जा करके कहते हुए हम देखते हैं. ఇర్మియా అనగా అర్థము దేవుడు గొప్ప చేసిన వాడు, యెహోవా నియమించువాడు, స్థాపించువాడని అర్థం. इर्मिया का अर्थ यह है कि यहोवा स्थापन करने वाला है करके, यहोवा नियुक्त करने वाला करके अर्थ को हमें बतलाते हैं. మనం చూసినప్పుడు దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీవు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు.
अब्राहम से परमेश्वर ने कहा, उठ कर तेरा देश और तेरी बंधुजनों को छोड़कर मैं जो बताता हूँ उस देश को तू चला जा करके अब्राहम से परमेश्वर कहते हुए हम देखते हैं। అదే ఆది కాండంలోనే 21 అధ్యాయంలో అగరుతో దేవుడు అన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకోనమని వాని గొప్పగా జనం చేస్తానన్నాడు. और यही उत्पत्ति की पुस्तक में अब्राहम से परमेश्वर कहते हैं कि मैं एक बहुत बड़ा प्रजा बनाऊंगा करके वचन देते हुए हम लोग देखते हैं। ఆది కాండం 27 అధ్యాయంలో ఏశావు ఇస్సాకుతో అన్నాడు, నా తండ్రి నన్ను దీవించినట్లు నీవు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని అన్నాడు. देखिए 27वां अध्याय में जब हम देखते हैं तो एसाव कहते हैं कि मैं जो शिकार करके लाया है उसको तो खा कर मुझे आशीषित कर करके वहां एसाव कहते हुए हम लोग देखते हैं। ఆది కాండం 22 అధ్యాయంలో యాకోబు బెయేర్షెబను బయలుదేరి హారాను వైపు బయలుదేరి వెళ్ళాడు. और हम देखते हैं तो याकूब जो है वहां पर निकाल कर चला जाता हुआ हम लोग देखते हैं। ఆది కాండం 35 అధ్యాయంలో దేవుడు యాకోబుతో అన్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టమన్నాడు. और वही ये उत्पत्ति की पुस्तक 35वां अध्याय में याकूब से कहता है, तुझे तो दिखाई दिया हुआ परमेश्वर को तो वहां पर वेदी बना करके वहां कहते हुए हम देखते हैं। ఆరోనికి వెళ్ళినటువంటి యాకోబు మరి తన ఇద్దరు భార్యలు చేసుకుని తన సంతానంతో తన మందలతో ఆయన తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఆ మాట చెప్పాడు. हरान को चला गया हुआ याकूब से परमेश्वर उसे आशीषित करने के बाद 2 पत्नी और बच्चों के साथ आने के समय में परमेश्वर ने याकूब से कही हुई बात को हम लोग देखते हैं। యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు యెహోషువతో ఇలాగన్నాడు. यहोशुआ की पुस्तक 1वां अध्याय में यहोशुआ से परमेश्वर ने ऐसे कहा, యెహోషువతో ఇలాగన్నాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. यहोशुआ की पुस्तक 1वां अध्याय 2 वचन में, मेरा दास मूसा मर गया है, इस्राएल अब तो उठ कमर बांध और इस सारी प्रजा का समेत यरदान पर पार होकर उस देश को जा जिसे मैं उसको अर्थात इस्राएल को देता हूँ। మోషే ఎక్కడ చనిపోయాడంటే నెబో పర్వతం మీద చనిపోయాడు. और मोशे कहाँ पर मृत्यु पाई बोले तो नेबो पर्वत में वहां पर उन्होंने मृत्यु पाया है। ఎందుకంటే జనులు ఆయన మీద తిరుగుబాటు పడినప్పుడు దేవుణ్ణి చాలా విసిగిపోయినటువంటి మోషే వారు ద్రోహులారా అని ఒక మాట అన్నాడు. क्योंकि इजराइल लोग ने मूसा को जो है बहुत ही उनको चिड़चिड़ाहट करवाया, इसके लिए मूसा ने एक शब्द कहा, द्रोहियों करके कहा, उसके कारण जो है वो मोयाब या वाचा की देश में पहुंच ना सका। నిర్గమకాండ 17వ అధ్యాయంలో ఓరేము పర్వతం మీద బండలు కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి, వారందరూ కూడా నీళ్లు త్రాగారు. वहां पर ओरे पर्वत पर जो है वहां पर जब जिस पत्थर को उन्होंने मारा था उस पत्थर में से बहुतायत से पानी आया करके हम वहां पर हम लोग देखते हैं। ఆ ఓరేపు బండ మీద నేను ఎదురుగా నిలుస్తాను, బండలు కొట్టమన్నాడు, ఆ బండల నుండి త్రాగారు నీళ్లు. इसके लिए वहां पर मैं उस पत्थर के सामने खड़ा रहूंगा तो उस पत्थर को मार और वहां से तुझे पानी देगा करके उन्होंने कहा। उस प्रकार से उसने पत्थर को मारने के बाद पानी आया। రెండోసారి వాళ్ళు నీళ్ళ గురించి మొదలుపెట్టి సడుక్కున్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, ఆ బండతో మాట్లాడమన్నాడు. और दूसरी दफा जब उनको प्यास लगी तो परमेश्वर ने कहा, उस पत्थर से तो बातें कर, बोला उन्होंने मूसा से परमेश्वर ने। సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది, తర్వాత చదువుకోండి. गिनती की पुस्तक में वो जो बातें हैं आप बाद में पढ़ लीजिए। కాబట్టి ఆ బండతో మాట్లాడమన్నాడు రెండవసారి. इसके लिए वो पत्थर से जो है वो बातें करने के लिए कहा। అది సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8-9 వచనాలు రాయబడింది. నీవు ఆ కర్రను తీసుకొని మరి ఆ బండతో మాట్లాడమని నీకు నీళ్లు ఇచ్చును అన్నాడు.
देखो गिनती की पुस्तक में 28वें अध्याय में वो लिखा है, उस पत्थर से तो बातें कर करके परमेश्वर जो है मूसा से कहते हुए हम लोग देखते हैं। కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అప్పటికే మన మోషే విసిగిపోయాడు. ఆ మాట్లాడినాడు. అప్పుడు వారు అన్నారు, ఈ బండ నుండి వీళ్ళు రప్పించాలని ఆ బండను ఆ కర్రతో కొట్టాడు. इसके लिए इसराइल लोग ने जो है मूसा को बहुत ही चिड़चिड़ापन दिलाया। इसके कारण जो है उस पत्थर को उसने मारते हुए कहा, द्रोही हो कहते हुए करके कहा। అప్పుడు మోషే తన చేయెత్తి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను అని 10-11 వచనంలో ఉంది. 10-11 वचन में हम देखते हैं जब उन्होंने अपनी लकड़ी से उन्होंने उस पत्थर को मारा तो बहुत पानी तो मिला करके हम वहां पर हम देखते हैं। అప్పుడు దేవుడు మోషే అహరోనుతో ఎలాగన్నాడు, ఇశ్రాయేలు కన్నులు ఏట నా పరిశుద్ధతను మీరు సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి అన్నాడు. इसराइलियों के सामने जो है मुझे तुमने विश्वास नहीं किया करके उन्होंने कहते हुए हम देखते हैं। 10వ వచనంలో అన్నాడు, ద్రోహులారా వినుడి, ఈ బండల నుండి మీకు నీళ్లు రప్పించాలని అన్నాడు. इसके लिए वहां पर वो 10वां वचन में कहते हैं कि ये द्रोहियों, इस पत्थर में से मैं पानी दिलाऊं क्या करके कहा। దేవుడు మోషేను గురించి భూమి మీద ఉన్న వారిలందరిలో కూడా ఆయన సాత్వికుడని దేవుడు మోషే గురించి ఆయన 12వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చాడు. और जब हम देखते हैं मूसा के विषय में परमेश्वर कहता है गिनती पुस्तक में 12वां अध्याय में कि सारी धरती पे जो है मूसा जो है बहुत नम्र का स्वभाव का है करके परमेश्वर गवाही देते हैं। అయితే ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ద్రోహులారా వినుడి అన్నాడు. परंतु यहाँ पर द्रोहियों सुनो करके वो कहते हुए हम देखते हैं। ద్రోహులు అంటే చాలా పెద్ద మాట కాదు, కానీ అంత సింపుల్ గానే కనబడుతుంది. द्रोहियों करके जो शब्द है वो इतना कोई कठिन बात नहीं है, मामूली मालूम होता है। యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసే ఆ స్థలంలో ఒక మాట అన్నాడు. देखिए प्रभु यीशु मसीह जो है पहाड़ी उपदेश देते हुए उन्होंने एक शब्द कहा है। क्या कहा है जरा देखिए। అక్కడ 5వ అధ్యాయం 22వ వచనంలో, నేను మీతో చెప్పినదనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. देखिए यहाँ पर 5वां अध्याय 22वां वचन में, परंतु मैं तुमसे ये कहता हूँ कि जो कोई अपने भाई पर क्रोध करेगा वह कचहरी में दंड के योग्य होगा, और जो कोई अपने भाई को निकम्मा कहेगा वह महासभा में दंड के योग्य होगा। కాబట్టి చిన్నవాడిగా కనబడుతుంది, కానీ చూసినప్పుడు మోషే అనే మాట వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు కానాను దేశాన్ని నా ప్రజలు తీసుకొని పోవు అని చెప్పాడు. देखिए ये एक छोटी सी निकम्मा करके जो शब्द मूसा ने इस्राएल प्रजा की प्रति जब उपयोग करने के बाद परमेश्वर यह कहता है कि मेरे वाचा के देश में तुम प्रवेश नहीं करेगा करके परमेश्वर कहते हुए हम देखते हैं। నెబో పర్వతం ఎక్కడుందంటే మన జోర్దాన్ క్యాపిటల్ అమ్మాన్ లో ఉంది. ఆ కొండ మీదకి నేను శేఖర్ ఫ్యామిలీతో వెళ్ళాం. और हम तो ये जो नेबो जो पर्वत है अमान में है, जोर्डान के देश में है, नामान में उतर के जाने के बाद वहां पर हम लोग गए हैं। विजय कुमार जी और चंद्रशेखर जी परिवार के साथ वहां नेबो पर्वत भी जाकर हम देखे हुए लोग हैं। ఎత్తైన కొండ మీద నుండి దేవుడు ఆ స్థలాన్ని చూపించాడు. దేవుడు తన ప్రజలకి ఇవ్వబోతున్న ప్రదేశాన్ని. परमेश्वर जो उसकी प्रजा को देने वाली जो देश है उस नेबो पर्वत में से ही मूसा को उस देश को उन्होंने दिखाया। ప్రియులారా, యెహోవా సమూయేలుతో అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, शमूएल की पहली पुस्तक में अगर हम देखते हैं 16-12 में अगर हम देखते हैं तो परमेश्वर ने कहा, కాబట్టి అక్కడ నేను కోరుకున్నవాడు ఇతడని దావీదు తన యుద్ధకు వచ్చినప్పుడు ఆయనను అభిషేకించమని తైలపు కొమ్ముతో అభిషేకించమని చెప్పాడు. वहां पर हम लोग देखते हैं कि जब मैं जो चाहा वो व्यक्ति आया है इसके लिए तो उस तेल से तो उसे अभिषेक कर करके मूसा से परमेश्वर कहते हुए हम देखते हैं।
యేషే కుమారులు 7 మందిని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను కోరుకోలేదన్నాడు. यशय की हम देखते हैं तो 7 लड़के लोगों को जब उनका सामने लेके आया तो मैंने इनको चुना नहीं करके परमेश्वर ने कहा। దావీదు కడపటి వాడు 8వ వాడు వచ్చినప్పుడు ఇతనే నేను కోరుకున్నాను అభిషేకించమని చెప్పాడు. हाँ, जब 8वां जो दावीद आया तभी वो परमेश्वर ने कहा मैं चुना हुआ व्यक्ति आया है उसे तो अभिषेक कर करके परमेश्वर कहते हुए हम देखते हैं। రాజుల మోటి గ్రంథము 19వ అధ్యాయం 5 నుంచి 8 వచనంలో ఇలాగుంది. और पहले राजा की पुस्तक में 19वां अध्याय 5वां वचन में ऐसे हैं, అక్కడ యెహోవా దూత ఏలియాతో నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. और परमेश्वर जो है एलिया से कहता है उठकर तो खाना खा। రెండవ వారు నీ శక్తి మించిన ప్రయాణము సిద్ధమైన నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు లేచి భోజనం చేసి ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చాను. देखिए एलिया से परमेश्वर कहता है तेरी शक्ति से भी भरकर जो है तुझे आगे काम है, इसके लिए तो उठकर भोजन कर करके जब कहा उन्हें उठ के भोजन करने के बाद 40 दिन 40 रात चलने के बाद परमेश्वर कहीं भी इस पर्वत पर वो आया करके हम लोग देखते हैं। ఇంతకంటే ముందు జరిగిన సంఘటన ఏంటంటే కర్మేల పర్వతం మీద మరి బయలు ప్రవక్తలు తర్వాత యెజబెలు పోషిస్తున్న ప్రవక్తలు అక్కడ ఒక పరీక్ష జరిగింది. यही कर्मेल जो पर्वत है उस पर्वत पर जो है एलिया और जो है और झूठे नबियों के बीच में जो एक बहुत बड़ा परीक्षा हुई, वाद विवाद हुआ वहां पे। అక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో అగ్ని దిగి ఆ బలిని దహించి వేసింది. और वहां पर हम लोग देखते हैं तो परमेश्वर जब प्रार्थना किया तो परमेश्वर जो है वो ऊपर से आग आके उसको वेदी को उन्होंने उसको उन्होंने भस्म करते हुए हम लोग देखते हैं। అప్పుడు అన్నాడు ఈయన దేవుడే నిజమైన దేవుడే అని అందరూ ప్రజలందరూ కేకలు వేశారు. और तभी उन लोगों ने कहा कि एलिया का परमेश्वर ही परमेश्वर है करके लोगों ने बहुत चिल्लाहट किया। అప్పుడు ఏలియా అన్నాడు ఈ ప్రవక్తలు ఒక్కరు కూడా ఇచ్చిపోయి చంపేసని ఆ లోయ దగ్గర తీసుకువెళ్ళి చంపి ఉంటున్నారు. और हम देखते हैं तो एलिया कहते हैं एक भी झूठा नबियों को छोड़ने का नहीं करके सभी के सभी लोगों को वहां पर वध करते हुए हम लोग देखते हैं। ఈ కర్మేల పర్వతం కూడా ఏర్దోన్ క్యాపిటల్ అమ్మాన్ లో ఉన్నది. ये तो ये पर्वत भी है, करमेल जो पर्वत भी है वो अमान में ही है। స్పీకరు మేము 7 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళామండి. हाँ भाई विजय कुमार जी चंद्रशेखर हम लोग परिवार के साथ हम लोग दोनों जाके वहां पर उस पर्वत को भी हमने देखे हैं। దేవుడు యోనాతో ఇలా చెప్పాడు. हाँ परमेश्वर जो है योना से इस प्रकार से कहा, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము. योना की पुस्तक 1वां अध्याय 2वां वचन, నీనేవే పట్టణానికి దోషము నా దృష్టి ఘోరమైంది కనుక నీవు లేచి నీనేవే మహాపట్టణానికి పోయి దాని దుర్గతి ప్రకటించమని చెప్పాడు. देखिए 1वां अध्याय योना की पुस्तक 2वां वचन में उठकर उस बड़े नगर को निनेवे को जा और उसके विरुद्ध प्रचार कर क्योंकि उसकी बुराई मेरी दृष्टि में बढ़ गई है। కాబట్టి దేవుడు యోనాతో చెప్పాడు నీవు వెళ్ళి నీనేవే దుర్గత పట్టణాన్ని ప్రకటించమన్నాడు. हाँ तो उठकर जा और निनेवे को जा और उस विरुद्ध प्रचार कर करके कहते हैं। అయితే ఆయన ఎవరు యోనా మరి నీనేవే పట్టణానికి బయలుదేరకుండా తర్షీషుకు బయలుదేరాడు. परंतु यहाँ पर परमेश्वर कहीं भी निनेवे को न जाते हुए वो योना जो है तर्शीश को जाता हुआ हम देखते हैं। ఎందుకంటే నీనేవే నశించిపోతే మంచిదని ఒక ఆలోచన యోనాలో వచ్చినట్లుగా కనబడుతూ ఉంది. क्योंकि निनेवे के मन में जो योना मर जाएगा तो ये निनेवे के लोग मर जाएगा करे तो ठीक है करके योना के मन में ये विचार था।
हाँ, वो निनेवे जो है असीरियों का ये मुख्य नगर है वो। కాబట్టి అక్కడ వారు ఇస్రాయెల్ ప్రజలు చాలా హింసించిన వారుగా ఉన్నారు, కష్టపెట్టిన వారుగా ఉన్నారు కనుక వారు हाँ, నశించే మంచి ఆలోచన ఉండొచ్చు అని. क्योंकि इस्राएल प्रजाओं को जो है बहुत कष्ट दिए हुए, दुख दिए हुए लोग है, इसके लिए उन लोग नाश होना योना के लिए ठीक लग रहा था। అయితే దేవుడు ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు కనుక ఆయన తిరిగి మళ్ళా ఆ నేనే పట్టణానికి తీసుకొచ్చాడు ఒక మత్స్య కడుపులో ఉంచి. परमेश्वर का ये इच्छा है कि कोई नाश ना हो परंतु अनंत जीवन पाए, इसके लिए परमेश्वर जो है योना को जो है निनवे नगर को भेजते हुए हम देखते हैं। అందుకే పేతురు పత్రికలో ఒక మాట రాశాడు, ఆయన ఇంకా రాలేదేంటి, 2000 సంవత్సరాలు గతించిపోయింది, ఆయన త్వరగా వస్తానన్నాడు కదా అని అంటున్నారు, కానీ ఆయన ఒక చక్కని జవాబు పెట్టాడు. इसलिए अपनी पुस्तक में 3रा अध्याय में कहते हैं कि परमेश्वर आना विलंब हो रहा है क्यों करके अगर अपन देखते हैं तो कोई भी नाश ना हो, ये परमेश्वर का इच्छा करके वहां पर हमको देखने को मिलते हैं। అక్కడ పేతురు రాసిన మాట ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని దేవుని యొక్క దీర్ఘశాంతం రాసి ఉంటున్నాడు. क्योंकि सभी जगह पर सभी लोग जो है मन का परिवर्तन करे, उद्धार पाए, और यही परमेश्वर का इच्छा है। इसके लिए परमेश्वर जो है उसके आने में वो विलंब करता हुआ हम लोग देखते हैं। యేసు ప్రభు వారు ఒకసారి పేతురు ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కపెర్నహూములో పేతురు ఇంట్లో ఉన్నప్పుడు जब प्रभु यीशु मसीह जो पेतुर का जब घर में था, చాలా మంది అప్పుడు ఆయన మాటలు వినటానికి గుమిగుడి వచ్చారు, ఇంట్లో స్థలం లేదు. हम वहां पर देखते हैं कि प्रभु यीशु मसीह को देखने के लिए बहुत लोग आए, वहां पर कोई बैठने के लिए जगह नहीं था। అది మత్తయి సువార్త 9వ అధ్యాయం 6-7 వచ్చిన తర్వాత చదువుకోండి. मत्ती की शुभ वर्तमान 9वां अध्याय में 6-7 वचन आप पढ़ के देख लीजिए बाद में। నలుగురు యేసు ప్రభువునందు విశ్వసించిన వారు ఒక పక్షవాయు గలవాన్ని పైనుండి పైకప్పు తీసివేయి యేసు ప్రభువున్న స్థలానికి మంచం తోడ దించారు. देखिए, यीशु मसीह को विश्वास के बीच जो 4 लोग थे, उन्होंने विश्वास के साथ एक लकवे मारे को आदमी को वो छपरे के ऊपर से उतारता हुआ वहां पर हम लोग देखते हैं। అప్పుడు యేసు ప్రభువు వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డావి అన్నాడు. और परमेश्वर ने उनके विश्वास को देखकर और उसे कहता है कि तेरा पाप क्षमा हो गया करके वो प्रभु को कहते हुए हम लोग देखते हैं। అక్కడ కొందరు పరిచయులు యాజకులు కూడా ఉన్నారు కనుక ఈయనకి ఎవరు ఇచ్చేది అధికారం పాపం క్షమించదని అనుకుంటున్నారు. और जब ये बात उन लोग को प्रभु ने कहा तो वो वहां पर परिचय और शास्त्री होने के नाते उन लोग ने कहा पाप को क्षमा करने का ये कौन अधिकार इनको दिया है करके विचार करने लगे। వారు హృదయంలో అనుకుంటున్నారు కానీ యేసు ప్రభు వారు ఏమనుకుంటారో తెలిసిపోయింది. परंतु ये बातें उनके हृदय में विचार कर रहे थे, परंतु ये बात जो है प्रभु को मालूम हुआ। యేసు ప్రభు అంతర్యం ఎరిగినటువంటి వాడు, क्योंकि प्रभु जो हमारे हृदय के आंतर्यों को भी जानता है। వారితో యేసు ప్రభు ఇలాగన్నాడు, ఈ మనిషిని లేచి మంచం ఎత్తుకుని వెళ్ళమని చెప్పుట సాధ్యమా, లేకపోతే నీ పాపాలు క్షమించబడని చెప్పుట సాధ్యం సులభమా అని అడిగాడు. सहज क्या है यह कहना तेरे पाप क्षमा हुआ, यह कहना उठ और चला जा, कहना साहस है क्या करके उनसे पूछा। పాపాలు క్షమించడానికి మనిషికి అధికారం ఇవ్వడని చెప్పి పక్షవాయులతో అన్నాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. में परंतु इसीलिए कि तुम जान लो कि मनुष्य का पुत्र को पृथ्वी पर पाप क्षमा करने का अधिकार है। तब उसने लकड़ी से रोगी से कहा उठ, अपनी खाट उठा और अपने घर चला जा, कहा। उस प्रकार से वो खाट उठाकर घर पे चला गया। యోహాను వార్త 5వ అధ్యాయము 8-9 వచనములో यूहन्ना की शुभ वर्तमान 5वां अध्याय में 8 और 9वां वचन में యేసు బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న 38 ఏళ్ల వ్యాధి గలవానితో నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవని చెప్పగా వాడు వెంటనే లేచి నడిచాడు, తన పరిపెత్తుకొని నడిచాడు. 38 वर्ष से रोगी से चंगा करता एक व्यक्ति जो है वो पड़ा हुआ था। जब उसको बोला कि तेरी चादर को उठाकर तो चला जा करके उन्होंने उठकर चला के जाते हुए हम लोग देखते हैं।
38 साल उसने वहां पर पड़ा हुआ था. 38 वर्ष से वो रोगी था और वहां पर पड़ा हुआ था। అలాంటి వానితో ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. और तो इस प्रकार का व्यक्ति से प्रभु कहता है कि तो अपनी खाट को उठाकर तो चला जा करके कहते हैं। అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ప్రభు మరి ఫిలిప్తో ప్రభుదూత ఇలాగ చెప్పాడు ఫిలిప్తో. देखिए प्रेरितों की पुस्तक में 8वां अध्याय में दूसरा वचन में भी प्रभु फिलिप से इस प्रकार से वो कहते हैं, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గున కలుసుకోమని చెప్పగా అతడు లేచి వెళ్ళాను. देखिए परमेश्वर फिलिप से कहता है कि तो दक्षिण की ओर से गाजा की मार्ग में तो जा करके प्रभु कहते हैं। ప్రభుదూత చెప్పినప్పుడు ఫిలిప్పు మారుమాట చెప్పుకుండగా ఆ ప్రకారంగా ఆ గాజా మార్గం అరణ్య మారానికి వెళ్ళాడు. जब परमेश्वर के दूत ने जब इस बात को कहा तो न कुछ वो फिर से न बोलते हुए फिलिप जो है गाजा के मार्ग से वो चलता गया। ఆ సమయంలో మరి ఐథియోపియా నపుంసకుడు యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతుండగా యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. इस प्रकार से जब वो हम देखते हैं तो वो नपुंसक जो है यरूशलेम से आराधना करके वो चला जा रहा था और वो यशायाह की नबी की पुस्तक को पढ़ते हुए देखते हैं। అతడు రథం మీద వెళ్తున్నాడు, ఫిలిప్ అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. और वो फिलिप उस नपुंसक के रथ के ओर दौड़ता जा रहा था। అప్పుడు అతనితో అన్నాడు, నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడిగాడు. तब फिलिप ने उससे कहा कि जो तू पढ़ रहा है ये तो तू ग्रहण कर रहा है क्या करके कहते हैं। అప్పుడు అతడు అన్నాడు, ఎవరైనా నాకు మార్గం చూపుకుంటే నాకు ఎలాగ తెలుస్తుంది అన్నాడు. हाँ, यदि कोई मुझे मार्ग नहीं दिखाएगा तो मुझे कैसा मालूम होगा करके वो नपुंसक कहते हैं फिलिप से। ఆ ప్రవక్త తన గురించి చెప్పారా ఇంకొకరి గురించి చెప్పారా నాకు తెలియదు అన్నాడు. वो मुझे मेरे बारे में कह रहा है क्या या दूसरों के बारे में कहता है, मुझे तो पता नहीं करके वो कहते हैं। ఆ గొర్రెపిల్ల ఎవరో ఫిలిప్ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి చెప్పాడు. हाँ, वो मेमना कौन है वो बात जो है फिलिप नजदीक जाकर उसको ये बातें सारे समझाया। ప్రియులారా, అప్పుడు అసలు యేసు ప్రభువును గ్రహించి బాప్తిజం తీసుకొని వెళ్ళినట్లుగా అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. और ये जो है प्रभु यीशु मसीह वो मेमना है और वो उसके पाप के लिए हमारा वध किया हुआ मेमना है करके इस बात को सुनने के बाद प्रभु यीशु मसीह को उद्धार करता करके विश्वास किया और उद्धार पाने के बाद बपतिस्मा लेके आनंद के साथ चला गया करके हम देखते हैं। దేవుడు మరి ఇర్మియాతో చెప్పాడు, కుమారింటికి పొమ్మంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన కుమారింటికి వెళ్ళాడు. और इसी प्रकार हम देखते हैं इर्मिया की पुस्तक में हमने जो पढ़ा है, परमेश्वर कहता है कि तू जो है ये कुम्हार के घर पे जा करके कहते हुए हम लोग देखते हैं। దేవుడు నోవాతో అన్నాడు, చిత్తిసారక మరణంతో నీ కొరకు ఓడను చేసుకోనమన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో. उत्पत्ति की पुस्तक में 6वां अध्याय में अगर हम देखते हैं तो नोहा से परमेश्वर कहता है कि तू अपने लिए जो है एक जहाज बना दे అన్నలు పెట్టి ఓడను చేసి లోపట వెలుపట దాని కీలు పూయమన్నాడు. और उस जहाज को बनाने के बाद बाहर और अंदर जो है वो पूरा कलाई से भर दे करके हम लोग देखते हैं। ఆదికాండంలోనే 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. और जो हम देखते हैं कि नोहा वैसा ही किया जैसा परमेश्वर ने उसे आज्ञा दी है, वैसा उसके अनुसार ही नोहा ने किया करके हम पढ़ते हैं 6:22 में। ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబ్రాహాముతో అన్నాడు, उत्पत्ति की पुस्तक में 22वां अध्याय में दूसरा वचन में अब्राहम से परमेश्वर ने कहा, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో దాని మీద దానబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. उसने कहा अपने पुत्र को अर्थात अपने इकलौते पुत्र इसहाक को जिससे तू प्रेम रखता है संग लेकर मोरिया का देश में चला जा और वहां उसके पहाड़ के ऊपर जो
मैं तुझे बताऊंगा होम बलि करके चढ़ा करके कहते हैं। ఆ స్థలానికి మరి పనివారితోనూ వెళ్ళినటువంటి అబ్రాము తన కుమారుని తీసుకొని కొండ ఎక్కే ముందు పనివారితో అన్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను చిన్నవాడు ఆ కొండ మీదకి వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వస్తామన్నాడు. देखिए, परमेश्वर बताई हुई इस मोरिया पर्वत पर जाने के पास जाने के बाद उसके अपनी दासों को गधे के साथ तुम यहाँ पर ही रहो और मैं और लड़का जो है परमेश्वर को होम बलि चढ़ाकर हम आएंगे करके वो कहते हुए हम देखते हैं। దేవుడు నీ కుమారుని అక్కడ బలిగా అర్పించమని చెప్పాడు గాని, అయితే అబ్రాము పలికిన మాట అంటే మళ్ళా మేము తిరిగి వస్తామన్నాడు. देखिए, परमेश्वर तो अपने लड़के इसहाक को तो वध कर करके उधर होम बलि चढ़ा करके कहा, परंतु अब्राहम ये बात जो है विश्वास के साथ कहते हैं कि हम आएंगे करके कहते हैं। వారు వెళ్తున్నప్పుడు వారి యొక్క సంభాషణ, తండ్రి కుమారు యొక్క సంభాషణ అక్కడ చూస్తాం. और उन लोग उसको मोरिया पर्वत पे चढ़ने के टाइम पर अब्राहम और इसहाक की जो बातें हैं हम सुनते हैं। అప్పుడు అబ్రాముతో, నాన్న మరి తండ్రి, మరి కట్టెలు ఉన్నాయి, నిప్పున్నవి, గొర్రెపిల్ల ఏది దాన బలికి అని అడిగాడు. देखिए, लकड़ी है और जलाने के लिए आग है, परंतु होम बलि चढ़ाने के लिए मेमना कहाँ पर है करके कहते हुए हम देखते हैं अब्राहम से। అబ్రాము ఆ మాటకు ఇస్సాకు జవాబు ఇలాగిచ్చాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు బలికి. तभी हम इसहाक से कहते हैं कि बलि के लिए जो है बकरा परमेश्वर ही देख लेगा करके वो कहते हुए हम देखते हैं। దేవుడు చెప్పినట్టుగా మరి ఇస్సాకును బలి ఇవ్వటానికి తాళ చేత కట్టి బలిపీఠం పెట్టినప్పుడు, కత్తి ఎత్తినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రామా ఆ పిల్లవని ఏమి చేయకు అన్నాడు. जब परमेश्वर की हुई आज्ञा के अनुसार जब इसहाक को उस वेदी पर रखकर जब उसने तलवार उठाया तो परमेश्वर ने कहा, अब्राहम अब्राहम, उसे को तेरा पुत्र को जो है कुछ मत करना करके कहते हैं। ఆ ప్రకారంగా దేవుడే వాస్తవంగా ఇస్సాకు బదులుగా పొదలో దాగినటువంటి గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. ఇస్సాకు మారుగా ఆ గొర్రె పిల్లను అబ్రాహం అక్కడ వధించి ఉంటున్నాడు. इसके लिए परमेश्वर ही और एक मेमने को वहां पर दिखाता है और वो इसहाक के बदले में जो है वो मेमना वहां पर वध होता हुआ हम लोग वहां पर देखते हैं। ప్రియులారా, మనం చూసినప్పుడు ఇక్కడ యాకోబుతో దేవుడు మళ్ళా అన్నాడు, నీవు నీ పితల దేశానికి బంధువుల ఎందుకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు. ఆదికాండం 31 అధ్యాయం 3వ వచనంలో. देखिए, उत्पत्ति की पुस्तक 31वां अध्याय 3रा वचन में याकूब से परमेश्वर कहता है कि यहोवा या याकूब से कहा, अपने पितरों के देश और अपनी जन्मभूमि को लौट जा और मैं तेरे संग रहूंगा करके कहते हुए हम देखते हैं। కాబట్టి తన కలిగినంతా తీసుకొని కానాను దేశానికి ఆయన బయలుదేరినట్లుగా 31 అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాం. और यही 31वां अध्याय 18 वचन में हम देखते हैं, तो उसको जो कुछ उसका पशुओं को वह पद्दनाराम से इकट्ठा करके और वो हम देखते हैं कनान देश में चला जाता हुआ हम लोग देखते हैं। మోషే తన మందను మేపుకుంటూ దేవుని పర్వతమైన ఓరేబు దగ్గరకు వచ్చాడని నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తాం. और वही मूसा के विषय में हम लोग देखते हैं, तो निर्गमन की पुस्तक में उस मेमने को चराते हुए वो हम देखते हैं, तो वो पर्वत वहां जगह पर आते हुए हम लोग देखते हैं। మండుతున్నటువంటి పొదల నుండి దేవుడు మోషేతో మాట్లాడారు. और वो झाड़ की पौधे में से जो है परमेश्वर जो है वो मूसा से परमेश्वर ने बातें की। ఇశ్రాయేల్ యొక్క బొర్ర నాయకుడు చేరింది, ఐగుప్తులు వారు పెట్టి హింస చూశాను, కాగా నేను ఫరో యుద్ధకు పంపేదనని ఇశ్రాయేల్ అయిన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవాలని చెప్పాడు. भी इस्राएल लोगों का जो पीड़ा है, उनकी जो दुख है मेरे पास वो पहुंचा है और मैंने सुना है, इसके लिए तुझे छुड़ाने के लिए उनके पास तुझे जाना है करके परमेश्वर मूसा को आज्ञा देते हुए हम लोग देखते हैं। ఈ ఓరేబు కొండ మరి ఐగుప్తు దేశంలో ఉన్నది. और ये जो होरेब जो पर्वत है वो मिस्र देश में है। అది బర్నింగ్ బుష్ అంటే మండుచున్న పొదల దేవుడు మాట్లాడాడు. और वो जलता हुआ उस क्या बोलते हैं पौधे में से जो है परमेश्वर ने उसे बात किया। ఆ స్థలానికి కూడా శేఖర్ మేము అక్కడ వెళ్ళి రావటం జరిగింది. वहां जगह पर भी हम लोग दोनों जाकर आए हैं।
ఓరేపు కొండను కూడా చూసామండి దేవుని కృపను బట్టి. हाँ, परमेश्वर जो मूसा को दर्शन दिया हुआ उस वहां पर भी हम जो जाकर उस देखने के लिए प्रभु ने अनुमति किया है। ప్రియులారా యోసేపుతో దేవుడు చెప్పాడు, हाँ, इसीलिए यहोशुआ से परमेश्वर कहते हैं 11వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాను, యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి తప్పకుండా అతడు చేయ విడవలేదు అని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చూస్తామండి. देखिए यहोशुआ की पुस्तक में 11वां अध्याय 15 वचन में जब हम पढ़ते हैं, जो आज्ञा यहोवा ने अपने दास मूसा को दी थी उसके अनुसार मूसा ने यहोशुआ को आज्ञा दी थी और वो ठीक वैसा ही यहोशुआ ने किया भी। जो जो आज्ञा यहोवा ने मूसा को दी थी उसने में से यहोशुआ ने कोई भी पूरा किए हुए बिना ना छोड़ा करके हम लोग कहते हैं। సమయం అయిపోతుంది కాబట్టి 1-2 మాటలు జ్ఞాపం చేసుకొని ముగింపు చేసుకుందామండి. आइए, समय होता जा रहा है, इसके लिए हम 1-2 बातें और देखकर हम जो है समाप्त कर देंगे। రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2-7 వచనాల తర్వాత చదువుకోండి. दूसरी राजा की पुस्तक में 17वां अध्याय 2 वचन 3रा वचन आप बाद में पढ़ लीजिए। యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై యొర్దానుకు ఎదురుగా నున్న కేరెతు దగ్గర దాగిండు అన్నాడు. देखिए यहाँ पर हम लोग देखते हैं तो परमेश्वर जो है उससे प्रसन्न होकर जो है तो वहां पर छुप जाओ करके कहते हुए हम देखते हैं। కేరెతు దగ్గర ఉన్నప్పుడు ఆయన కేరెతు వాగు యొక్క నీరు తాగాడు. తర్వాత కాకాలం చేత దేవుడు ఆహారాన్ని పంపించాడు. और जब हम वहां पर देखते हैं एरिया जो है वहां पर उस नाले के पास जब उन्होंने बैठा था तो परमेश्वर जो है खाने के लिए कौवों के द्वारा जो मांस है और पीने के लिए वहां पर जो पानी परमेश्वर ने दिया था उनको। కాకి అపనమ్మకమైన పక్షి అని మనకు గుర్తు. जो कौवा जो है हम देखते हैं तो विश्वास योग्य नहीं है वो पक्षी। అయితే దేవుడు ఆ కాకాలను వాడుకొని దేవుని సేవకుని పోషించుచున్నాడు కేరెతు వాగు దగ్గర. परंतु परमेश्वर जो है उस कौवे को उपयोग करके जो है परमेश्वर की दास की जरूरत को पूरा करते हुए हम लोग वहां पर देखते हैं। కేరెతు వాగు దగ్గర నీరు ఇంకిపోయినప్పుడు దేవుడు అన్నాడు సీజర్ పట్టణానికి వెళ్ళమన్నాడు. और वहां पर केरत नाम कहलाने वाला नाला जब सूख गया तो परमेश्वर ने कहा तो जा दूसरी जगह पर। నీవు సీజర్ పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి పోయి అచ్చట ఉండమన్నాడు. और वहां पर वो के सारे पद विधवा हैं तो वहां पर जाके उसके पास रह करके परमेश्वर ने वहां पर कहते हुए हम देखते हैं నువ్వు పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధురాలికి సెలవిచ్చి అన్నాడు. और वहां पर तुझे पालन पोषण करने के लिए एक विधवा को मैंने वहां पर आज्ञा दी करके भी परमेश्वर ने कहा। సో ప్రియులారా ఆ ప్రకారంగా సారెపతు స్త్రీ ఆ పట్టణంలో ఉండి ఏలియా భక్తుడు కరువు కాలంలో పోషించబడ్డాడు. इस प्रकार से अकाल के समय में एक विधवा के घर में परमेश्वर ने अपने दास को पालन पोषण करके रखा करके वहां पर हम लोग देखते हैं। అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో 19 వచనంలో పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడినప్పుడు देखिए प्रेरितों की पुस्तक 26वां अध्याय 19वां वचन में जब पौलुस जो है अग्रिप्पा का सामने जब खड़ा हुआ था ఆ అగ్రిప్ప రాజు ఎదుట అన్నాడు పౌలు, ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనం నేను అవిధేయుడు కాలేదు. మోట దమస్కులోని వారికిని యెరూషలేము యూదా దేశమంతటను తర్వాత అన్య జనకులను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి తగిన క్రియలు చేయాలని ప్రకటించుచుంటిని అన్నాడు. पौलुस जब हम वहां पर देखते हैं तो वहां पर वो कहते हैं कि सारे लोगों को शुभ वर्तमान का बताने का जो दर्शन जो है परमेश्वर ने मुझे दिया है और वो ही जो है मैं आपको प्रकट कर रहा हूं करके वो स्पष्ट रूप से कहते हुए हम लोग देखते हैं। ఒక మాట చదువుకొని ముగింపు చేస్తాను. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. आइए हिब्रियों की पुस्तक में 5वां अध्याय 8वां वचन को पढ़कर हम लोग जो है समाप्त कर देंगे। ఆయన కుమారుల నుండి తాను పొందిన శ్రమలను విధేయత నేర్చుకున్నాను. देखिए पुत्र होने पर भी उसने दुख उठाकर आज्ञा माननी सीखी।
ప్రియులారా మన కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. कई बातों को हमने याद किया है. ఇర్మియాతో చెప్పాడు, లేచి కుమారింటికి పోమన్నాడు. हाँ, इर्मिया से परमेश्वर ने कहा उठ कर दो कुमार के घर पे जा करके कहते हैं. అబ్రాహాముతో అన్నాడు, నీవు లేచి నీ బంధువుల దేశం నుండి బయలుదేరి వెళ్ళమన్నాడు. और अब्राहम से कहा तेरे बंधु लोगों को तेरे गांव वालों को छोड़कर तो चला जा करके परमेश्वर ने कहा. కాబట్టి ఇక్కడ యాకోబుతో అన్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళమన్నాడు. और याकूब से परमेश्वर ने कहा तो उठकर बेतेल को चला जा करके भी कहा. యోషుతో అన్నాడు, నా సేవకుడు మోషే నందాడు కాబట్టి లేచి నీ వెళ్ళమన్నాడు. देखिए यहोशुआ से भी परमेश्वर ने कहा कि मेरा दास मूसा मर गया है, अभी तो उठकर जा करके उन्होंने कहा. కాబట్టి ప్రభు చెప్పిన ప్రకారంగా వారు లేచి వెళ్ళారు, చెప్పినట్టుగా చేశారు, చెప్పిన అట్లుగా ఆ ప్రకారంగా చేశారని మనం చూసాం. ठीक है, जब परमेश्वर ने उनको जैसा कहा उन लोग ने उस प्रकार से उन्होंने किया करके भी वहां पर हम लोग को देखने को मिला है. ఒక్క మాట మాత్రం మనం జ్ఞాపం చేసుకున్నాము, నీవు లేచి కుమారింటికి పొమ్మంటే అక్కడ నా మాటలు తెలుస్తాను. ఆ మాటల గురించి తర్వాత విందామండి. देखिए एक ही शब्द को एक बात को हमने यहाँ पर देखा, तो उठकर कुम्हार के घर पे जा करके कहा. उसी प्रकार परमेश्वर ने कई दासों को किस प्रकार से कहा, उन्होंने किस प्रकार से गया, इन बातों को हमने देखे हैं. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. ये छोटी सी बातों को परमेश्वर जो है आशीषित करे. थैंक यू अन्ना. शेखर अन्ना. ओके अन्ना, मैंने प्रार्थना किया. सबको धन्यवाद जो अभी संदेश दिया हुआ. वो कैसे वो यिर्मयाह, कैसे अब्राहम, कैसे मूसा, कैसे जोशुआ, कैसे पौल, जो 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 बात सुने उसके विधेयता से सरेंडर किया हुआ देखते हैं. हम भी जो बात सुनते हैं उसके बात का अनुसार काम किया हुआ. नोवा जैसे बताया ऐसे ही काम किया, ऐसे पौल बताया ऐसे ही काम किया, योशुआ ऐसे बताया ऐसे ही काम किया. सो विधेयता हम देखते हैं. हम भी मूसा के जीवन में भी एक अविधेयता की वजह से वो क्या बोलता कारण से प्रवेश नहीं किया. तो इसलिए अपने जीवन में भी विधेयता होना चाहिए, सरेंडर होना चाहिए, और उसके बाद देव के वाक्य अर्पण करना चाहिए. आखिरी प्रार्थना वही पढ़ना प्रार्थना ಮಾಡಿ ಕ್ಲೋಸ್ ಮಾಡೋಣ. ఓకే అన్న, ఓకే वाक्य में विजय पढ़ने की मतलब ट्रांसलेशन. धन्यवाद. अभी वही पढ़ना प्रार्थना करके मीटिंग क्लोज करें. ఓకే 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 ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు ప్రభా, आज का एक अच्छा दिन अपना जिंदगी में दिया था, इसके लिए आपको प्रमाण कर रहा हूँ. ప్రభా, మీ లేఖన భాగాలు యెర్మయా 18